So next one, test 4, unit 2, test 4. So next one, unit 2, test 4. So the learner is able to predict the picture formed by cutting the hollow cylinder vertically. So this specification belongs to the following objective. So చూడండి, the learner is able to predict. So the learner is able to predict the picture formed by cutting the hollow cylinder vertically. సో ఏబుల్ టు ప్రిడిక్ట్. సో ఇది ప్రిడిక్ట్ అనేటువంటి స్పెసిఫికేషను ఏ ఆబ్జెక్టివ్ చెందింది? సో ప్రిడిక్ట్ అనేది దేనికండి? సో అప్లికేషన్. ప్రిడిక్ట్ అనేటువంటి స్పెసిఫికేషను ఏ ఆబ్జెక్టివ్ చెందని చెప్పేసి అంటే అప్లికేషన్. ద పీపుల్ ఈజ్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ వన్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ rapidly and accurately when the other two sides are given. So other two sides are given. So this comes under. So రెండు సైడ్స్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇచ్చినట్లయితే అదర్ సైడ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాడు. సో ఇది దేనికి ఎందుకు వస్తుంది? ఏ స్కిల్ కిందకు వస్తుంది? క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఇచ్చినవి ఏంటి? మ్యానిపులేటివ్ స్కిల్, డ్రాయింగ్ స్కిల్, కాంపిటేషనల్ స్కిల్, అలాగే స్కిల్ ఆఫ్ రీడింగ్ ద టేబుల్స్. క్యాలిక్యులేషన్స్ చేయడాన్ని ఏమని చెప్తాం? కంప్యూటేషన్. సో హియర్ ఆన్సర్ ఏమో కంప్యూటేషనల్ స్కిల్. దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. సో దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. షుడ్ బి అటైనబుల్. సో ఆబ్జెక్టివ్స్ని అటైన్ చేయొచ్చు, సాధించవచ్చు. షుడ్ బి క్లియర్ అండ్ ప్రిసైజ్. సో లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. షుడ్ బి రిటర్న్ యాజ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. సో మనం ఆబ్జెక్టివ్స్ని రాసేటప్పుడు ఫస్ట్ యొక్క ప్రిన్సిపల్స్ చెప్పాం, ఈజే ఫస్ట్ యొక్క ప్రిన్సిపల్స్. సో అందులో ఫస్ట్ పాయింటే చెప్తాం, ఆబ్జెక్టివ్ షుడ్ బి రిటర్న్ క్లియర్లీ అండ్ కంప్లీట్లీ అని. సో కంప్లీట్ సెంటెన్సెస్, ఆబ్జెక్టివ్స్ని ఎప్పుడు కూడా కంప్లీట్ సెంటెన్సెస్లో రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆబ్జెక్టివ్ షుడ్ బి రిటన్ యాజ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. సో ఆబ్జెక్టివ్స్ యొక్క సో ఫీచర్ కానిది ఏది అని చెప్పేసి అంటే ఇదే, షుడ్ బి రిటన్ యాజ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. ఇన్కంప్లీట్ సెంటెన్సెస్లో రాయకూడదు. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ ఈజ్ ఇన్ ద బ్లాక్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్. ఈజ్ ఇన్ ద బ్లాక్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ ఈజ్ ఇన్ ద బ్లాక్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి చెప్తాం. సో బ్లాక్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? ఇన్ఫర్మేషను, అదేవిధంగా కాన్సెప్ట్స్, అదేవిధంగా యాటిట్యూడ్స్. సో బ్లాక్ ఫారెస్ట్ వాల్యూస్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశాడు: ఇన్ఫర్మేషను, కాన్సెప్ట్స్, యాటిట్యూడ్స్. సో అందులో ఇక్కడ ఇచ్చిన ఆప్షను యాటిట్యూడ్స్. This educational value of mathematics does not belongs to Breslich classification. So this mathematical values classification does not belongs to Breslich classification. So Breslich classification actually Breslich values ni 6 types ga classify చేశారు. So skills, understandings, problems and methods, habits, appreciations, అదే విధంగా యాటిట్యూడ్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ అందులో లేనిది ఏదని చెప్పేసి అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఇందులో లేవు. ఇన్ఫర్మేషను బ్రెస్లిచ్ది కాదు, కాన్సెప్ట్స్ కూడా బ్రెస్లిచ్ కాదు. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చాయి. ఇన్ఫర్మేషను బ్రెస్లిచ్ కాదు, అదేవిధంగా కాన్సెప్ట్స్ కూడా బ్రెస్లిచ్ కాదు. సో ఇట్ ఈజ్ కరెక్ట్ టు సే దట్ మ్యాథమెటిక్స్ ఈజ్ mirror of civilization. It is correct to say mathematics is mirror of civilization. So this means that the mathematics subject has. సో దీని ప్రకారం మ్యాథమెటిక్స్కి ఏ వాల్యూ ఉంది? సివిలైజేషన్ గురించి తెలియజేస్తుంది. సో సివిలైజేషన్తో రిలేటెడ్ అయిన వాల్యూ ఏది? కల్చరల్ వాల్యూ. సో సివిలైజేషన్తో రిలేటెడ్ అయిన వాల్యూ ఏదని చెప్పేసి అంటే కల్చరల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఈజ్ కరెక్ట్ టు సే దట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్. సో ఇది ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది? సివిలైజేషన్తో రిలేట్ అయిన వాల్యూ ఏదని చెప్పేసి అంటే కల్చరల్ వాల్యూ.
an instructional objective has to be stated. An instructional objective has to be stated in such a way that it invariably contains, an instructional objective has to be stated in a way stated in such a way that invariably contains. ఒక ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అనేది ఏమి ఉండాలి? బిహేవియర్ పార్ట్ ఓన్లీ కాదు, కంటెంట్ పార్ట్ ఓన్లీ కాదు, బిహేవియర్ పార్ట్ ఆర్ కంటెంట్ పార్ట్. సో బోత్ బిహేవియర్ పార్ట్ అండ్ కంటెంట్ పార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బిహేవియర్ మోడిఫికేషన్. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? సో ద ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ అచీవ్డ్ త్రూ ద క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాలను బోధించడం ద్వారా విద్యార్థుల్లో తీసుకొచ్చేటువంటి బిహేవియరల్ చేంజెస్నే మనం ఏమని చెప్తాం? ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. సో కాబట్టి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఏ పదాల్లో ఎలా చెప్పాలంటే బోత్ బిహేవియర్ పార్ట్ అండ్ కంటెంట్ పార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్ బిహేవియర్ మోడిఫికేషన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. In the cognitive domain of educational objectives, the knowledge objective is the lower level objective and forms the basis for all higher level objectives. So the second objective from top to bottom of cognitive domain is, సో కాగ్నిటివ్ డొమైన్లో ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్లో మనకి ఫస్ట్ వన్ నాలెడ్జ్ తర్వాత ఏంటి? కాగ్నిటివ్ డొమైన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రహెన్షను, అప్లికేషను, ఎనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. మరి నాలెడ్జ్ తర్వాత ఉన్నది ఏంటి? కాంప్రహెన్షన్. There are many interesting puzzles, riddles and designs which serve not only as a source of knowledge but also source of pleasure and happiness. So they indicate that mathematics has. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మ్యాథమెటిక్స్కి ఏ వాల్యూ ఉందని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి అంటే యాస్థెటిక్ వాల్యూ. మ్యాథమెటిక్స్కి ఏ వాల్యూ ఉందని ఇండికేట్ చేస్తుందండి? మ్యాథమెటిక్స్కి యాస్థెటిక్ వాల్యూ అనేది ఉందని ఇండికేట్ చేస్తుంది.